పంచకేదారాలు. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయన్న పురాణ కథనాల గురించి మనం వింటూ ఉంటాం. అయితే శివుడి శరీర భాగాలు కూడా వివిధ ప్రదేశాల్లో పడ్డాయని, అవి పరమ పవిత్ర పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయన్న విషయం మీకు తెలుసా? చాలా వింతగా ఉంది కదూ. శివుడి శరీరం ఖండాలుగా పడడమేంటి? అసలెందుకు అలా జరిగింది? దాని వెనకున్న రహస్యమేంటి? శివుడి శరీర భాగాలు పడిన ఆ పుణ్యక్షేత్రాలేవి, ఎక్కడున్నాయి? ఈ వీడియోలో తెలుసుకుందాం. పంచకేదారాలు. దేవభూమి అయిన హిమాలయాల్లో శివుడి శరీర భాగాలు పడిన పరమ పవిత్ర క్షేత్రాలే పంచకేదారాలుగా ప్రసిద్ధి చెందాయి. మంచు కొండల మీద మహాదేవుడు కొలువైన కేదారనాథ్ క్షేత్రం గురించి తెలుసు. కానీ ఈ పంచకేదారాలేంటి? ఆ పురాణ కథనం విషయానికొస్తే, కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధర్మాత్ములైన పాండవులను విజయం వరించింది. కాని ఆ విజయం పాండవులకు ఏమాత్రం సంతోషాన్నివ్వలేకపోయింది. ఎందుకంటే యుద్ధంలో ఎంతోమంది ఆప్తులను, బంధువులను, హితులను, సన్నిహితులను, గురువులను, గురుతుల్యులను సంహరించిన బాధ వారిని వెంటాడుతూ ఉంది. వారికి మనశ్శాంతి లేకుండా చేసింది. ఒకవైపు బ్రహ్మహత్యా పాతకం, మరోవైపు దాయాదులను చంపిన పాపం చుట్టుకుంది. చింతాక్రాంతులై వారున్న సమయంలో దేవఋషి నారదుడు వారికో సలహా ఇచ్చాడు. మీ చింత తీరాలంటే, పాప ప్రక్షాళన జరగాలంటే పరమేశ్వరుని అనుగ్రహంతోనే అది సాధ్యం. అందుకే శివుడి అనుగ్రహం సంపాదించండి అని సలహా ఇచ్చాడు నారదుడు. నారదుని సలహా ప్రకారం ఆ పాపం నుంచి బయటపడడానికి పాండవులు శివయ్యను దర్శించడానికి కాశీయాత్రకు బయలుదేరారు. కాని శివుడు పాండవులకు దర్శనమివ్వకుండా కాశీ విడిచిపెట్టి హిమాలయాల వైపు సాగిపోయాడు. పాండవులు కూడా పట్టు వదలకుండా ఎలాగైనా శివదర్శనం చేసుకోవాలన్న పట్టుదలతో శివుణ్ణి అనుసరిస్తూ సాగిపోయారు. గుప్తకాశీ క్షేత్రం దగ్గరలో శివుణ్ణి గుర్తించిన పాండవులు శివుణ్ణి దర్శించడానికి ప్రయత్నిస్తారు. కాని శివుడు ఒక ఎద్దు రూపం ధరించి తనను గుర్తించలేకుండా ఉండడానికి మరికొన్ని ఎద్దులను సృష్టించి ఆ గుంపులో కలిసి ముందుకు వెళ్ళిపోసాగాడు. ఎద్దు రూపంలో ఉన్న శివుణ్ణి గుర్తించిన భీముడు శివుణ్ణి పట్టుకోవడానికి వెంటపడ్డాడు. కాని శివుడు హిమాలయాల్లోనే భూమిలో అంతర్హితుడయ్యాడు. ఆ సందర్భంలోనే శివుడి ఎద్దు రూపంలో ఉన్న శరీరం 5 భాగాలుగా కేదారనాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్యమహేశ్వర్, కల్పేశ్వర్ అనే 5 చోట్ల పడేలా చేశాడు. ఎద్దు రూపంలో ఉన్న శివుడి జుట్టు కల్పేశ్వరం వద్ద, ముఖం రుద్రనాథ్ వద్ద, మొండెం మధ్యమహేశ్వర్ వద్ద, మూపురం కేదారనాథ్ వద్ద, 4 కాళ్ళు తుంగనాథ్ వద్ద పడినట్టు కథనం. ఈ 5 ప్రదేశాల వద్ద 5 దేవాలయాలను నిర్మించారు పాండవులు. ఆ 5 ప్రదేశాలే పంచకేదారాలుగా ప్రసిద్ధి చెందాయి. అందులో మొదటిది కేదారనాథ్. ఇక్కడే ఆది శంకరాచార్యులు మోక్షం పొందారని చెప్తారు. రెండవది తుంగనాథ్. పాండవ మధ్యముడైన అర్జునుడు ఈ క్షేత్రాన్ని నిర్మించాడట. మూడవది రుద్రనాథ్. ఈ ఆలయానికి వెనుక భాగంలో వైతరణి నది ప్రవహిస్తుందని చెబుతారు. 4వది మధ్యమహేశ్వర్. ఇక్కడ విశ్వనాథుని నాభి మహాలింగంగా రూపుదిద్దుకుందని చెబుతారు. 5వది కల్పేశ్వర్. ఒక గుహలో వెలిశాడిక్కడ శివుడు. నేపాల్లోని గోరఖ్నాథ్ తెగవారు ఈ పంచకేదార యాత్రకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. కాఠ్మండూలోని పశుపతినాథ్ ఆలయ నిర్మాణాన్ని పోలిన విధంగానే ఉంటాయి ఈ పంచకేదారాల ఆలయాలు కూడా. పంచకేదారాలలో మొదటిది కేదారనాథ్. 12 జ్యోతిర్లింగాలలో ప్రసిద్ధి చెందిన క్షేత్రం కేదారనాథ్. మందాకిని నది ఈ ఆలయానికి సమీపంలో ప్రవహిస్తుంది. పాండవులకు అందకుండా వెళ్లిపోయిన శివుడి మూపుర భాగం ఉన్న చోటే కేదారనాథ్. ఇందుకు నిదర్శనంగా ఇక్కడి లింగం ఎద్దు పృష్ఠభాగం రూపంలో 8 గజాల పొడవు, 4 గజాల ఎత్తు, 4 గజాల వెడల్పుతో త్రిభుజాకారంలో ఉంటుంది. పాండవులు తమ చివరి దశలో స్వర్గారోహణ ఇక్కడి నుండే ప్రారంభించినట్టు పురాణ కథనాలు చెబుతున్నాయి. శంకరాచార్యులు మోక్షం పొందిన క్షేత్రం కూడా ఇదే. ఈ ఆలయం సముద్ర మట్టానికి 11,758 అడుగుల ఎత్తులో ఉంటుంది. చాలా సంవత్సరాలు ఇక్కడే తపస్సు చేసిన శంకరాచార్యుల వారు చివరికి ఆ మంచు కొండలలోనే అదృశ్యమైపోయినట్టు చెప్తారు. సంవత్సరానికి 6 నెలలు మాత్రమే తెరిచి ఉంచే ఈ ఆలయం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే యమద్వితీయ నాడు మూసివేసి అక్షయ తృతీయ నాడు తిరిగి తెరుస్తారు. ఆలయం మూసివేసిన 6 నెలలు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని
యూకి మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఆలయాన్ని మూసివేసిన ఈ 6 నెలలు ఇక్కడ దేవతలు పూజలు చేస్తారని చెప్తారు. మిగిలిన 6 నెలలు మానవుల పూజలు అందుకుంటాడు పరమేశ్వరుడు. కేదారనాథ్కు వెళ్లాలంటే రిషికేశ్ వరకు రైలు మార్గం ఉంటుంది. అక్కడి నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి గౌరీకుండ్ చేరుకుని అక్కడి నుండి కేదారనాథ్ శిఖరానికి 14 మైళ్ళ దూరం కాలినడకన, లేదంటే గుర్రాల మీద ప్రయాణించి, లేదంటే డోలీల్లోనూ హెలికాప్టర్లో కూడా వెళ్ళొచ్చు. మరి కేదారనాథ్ గురించి పూర్తి చరిత్ర విశేషాలతో కూడిన వీడియో మన ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లోనూ ఎండ్ కార్డ్స్లోనూ ఇస్తాను, చూడండి. ఇక పంచకేదారాలలో రెండవది తుంగనాథ్. ఇక్కడ శివుడి చేతులు లింగ రూపంలో వెలిశాయని పురాణ కథనం. కేదారనాథ్ కంటే ఎత్తైన ప్రదేశం ఈ తుంగనాథ్. ఇది సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. తుంగనాథుడంటే శిఖరాలకు అధిపతి అని అర్థం. ఈ ఆలయంలోని లింగం 1 అడుగు ఎత్తులో చేతులను పోలి ఉంటుంది. కొద్దిగా ఎడమవైపు వాలినట్టుగా ఉంటుంది. గర్భగుడిలో శివుడితో పాటు వ్యాసుడు, గణపతుల అష్టధాతు విగ్రహాలు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ప్రమథ గణాల విగ్రహాలు కూడా ఉంటాయి. ఆలయ గోడలపై పాండవుల చిత్రాలు చెక్కి ఉంటాయి. ఆలయానికి కుడివైపున పార్వతీదేవి ఆలయం ఉంటుంది. మరోవైపున 5 ఆలయాలుంటాయి. అవి పంచకేదార ఆలయ నమూనాలుగా ఉంటాయి. ఈ ఆలయాన్ని అర్జునుడు నిర్మించాడని స్థల పురాణం చెబుతోంది. శీతాకాలంలో ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఉత్సవ విగ్రహాలను క్రింద ఉన్న ముకునాథ్ మఠానికి తరలించి పూజలు నిర్వహిస్తారు. ఇక పంచకేదారాలలో మూడవది రుద్రనాథ్. నంది రూపంలో ఉన్న శివుడి ముఖభాగం వెలసిన చోటు ఇది. అరమోట్పు కనులతో భువన మోహనంగా ముఖలింగ రూపంలో ఉండే స్వామిని నీలకంఠ్ మహాదేవ్ అని పిలుస్తారు భక్తులు. తెల్లవారుజామున అభిషేక వేళలో స్వామి వెండి తొడుగు తొలగిస్తారు. నిజరూప దర్శనానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడకు వచ్చే భక్తులు తమ పూర్వీకులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటారు. ఈ ఆలయానికి సమీప గ్రామం గోపేశ్వర్. గోపేశ్వర్ నుండి 24 మైళ్లు క్లిష్టమైన కొండ దారిలో కాలినడకన ప్రయాణించి ఆలయానికి చేరుకోవాలి. కాబట్టి పంచకేదారాలలో ఈ ఆలయమే అత్యంత కష్టతరమైన ప్రయాణంగా భావిస్తారు. శీతాకాలంలో ఇక్కడి విగ్రహాలను గోపేశ్వర్కు తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం మూసివేస్తారు. పంచకేదారాలలో 4వది మధ్యమహేశ్వర్. విశ్వనాథుని నాభి భాగం లింగంగా వెలసిన క్షేత్రం. నంది రూపంలో ఉన్న ఈశ్వరుణ్ణి భీమసేనుడు పట్టుకున్న ప్రదేశం గుప్తకాశీకి 24 మైళ్ల దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రం ఎత్తు సముద్ర మట్టానికి 11,470 అడుగులు. ఈ ఆలయానికి ఎడమ వైపున 2 చిన్న ఆలయాలుంటాయి. ఒకటి పార్వతీదేవిది, ఒకటి అర్ధనారీశ్వరునిది. ఈ 3 ఆలయాలను భీముడే నిర్మించాడని చెప్తారు. ఆలయానికి కుడివైపున చలువరాతితో నిర్మించిన సరస్వతీదేవి ఆలయాన్ని చూడొచ్చు. శీతాకాలంలో ఈ ఆలయాన్ని కూడా మూసివేస్తారు. ఇక్కడి విగ్రహాలను యూకి మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఇక పంచకేదారాలలో చివరిది కల్పనాథ్ ఆలయం. రిషికేశ్ బద్రీనాథ్ రోడ్డు మార్గంలో 12 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 7,400 అడుగుల ఎత్తులో ఉంటుంది. శివుడి జటాజూటం ఇక్కడ లింగ రూపంలో వెలిసిందని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయంలో సంవత్సరమంతా పూజలు నిర్వహిస్తారు. కొండలపై దట్టమైన అడవుల మధ్య చిన్న గుహలో వెలిసిన ఈ స్వామిని జటేశ్వర్ అని పిలుచుకుంటారు భక్తులు. అత్రి అనసూయల పుత్రుడైన దూర్వాస మహర్షి ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కల్పవృక్షం క్రింద తపస్సు చేసి శివుడు నుండి అనేక వరాలు పొందాడని ప్రతీతి. ఇవి పంచకేదార క్షేత్రాల చరిత్ర. మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.